ఇంకోటి ఏంటంటే మొన్న నేను ఒక న్యూస్ చూసినాను ఆంధ్రాకి సంబంధించి పేరెంట్స్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి పనులు చేసిన వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా నడుస్తున్నాయి. గవర్నమెంట్ పిల్లలందరూ స్కూల్ పిల్లలందరూ నిరుపేదలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అద్భుతంగా చదువుకుంటున్నారు. దాంట్లో ఇంగ్లీష్ నేర్చుకొని దడదడలాడిస్తున్నారు అంటే, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే, మంచి కాన్సెప్ట్ తోటి అక్కడ స్కూల్లో టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీర్చిదిద్దినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలే. కానీ ఎక్కడ అభివృద్ధికి బీజం పడింది అంటే, అక్కడ గడప గడపలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. కార్పొరేట్ స్థాయి విద్య ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఇంకా మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జగన్ ఓడిపోయి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్టు, దీన్ని ఎందుకు మనం రద్దు చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా ఏం రద్దు చేయలేదు. అది తెలివైన వాళ్ళ లక్షణము, అది తెలివైన వాళ్ళ లక్షణము. అక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ కాన్సెప్ట్ని, అంటే ఏదైతే వాళ్ళకి కార్పొరేట్ స్థాయి విద్య ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా కదిలించలేదు నాకు తెలిసినంత వరకు. ఇఫ్ నాట్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ తప్పైతే ఎవరైనా సవరించాలి దయచేసి. నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఎక్కడైతే సిస్టమ్ జనరేట్ చేశారో జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ విషయంలో, అది అట్లనే కొనసాగిస్తుంది. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంకా మంచి దాన్ని పొడిగిస్తూ ఇంకా ఏమేం చేయొచ్చు పిల్లల కోసం, ఇంకా ఏమేం చేయొచ్చు పిల్లల విద్యార్థుల కోసం అనేది. సో దాంట్లో భాగంగానే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మొన్న ఈ లోకేష్ ఒక ఐడియాతోటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎందుకు పెట్టకూడదు అనే ఒక దాంతో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఎవరు ఏ పరిధిలోకి ఏ స్కూల్స్ వస్తాయో వాళ్ళు ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొనాలి. సో లోకేష్ పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు, వివిధ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ జగన్ నాకంట చిన్నోడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టినాడు, అసెంబ్లీలో నేను ఏడవడానికి కారణం జగన్ అయ్యిండు అని వ్యక్తిగతంగా ఏది చేయలే. ప్రజలకి అనుగుణంగా ఈ కాన్సెప్ట్ ఇది బాగుంది, అద్భుతంగా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పి దాన్ని కొనసాగించినారు. అదే రాజకీయము, తెలివైన వాళ్ళ లక్షణము. అందుకే వాళ్ళందరూ ఒక చరిత్ర పుటంలో నిలిచిపోయి ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పేర్లు మార్చడం తప్ప ఈయన చేసేది ఏం లేదు. యాదాద్రి పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో దాంట్లో స్కాములు జరిగినాయా, స్కీములు జరిగినాయా, ఏం జరిగినాయా పక్కన పెడితే, నిజంగా వీళ్ళు కనుక కాంగ్రెస్ వాళ్ళు తెలివైన వాళ్ళు అయ్యి ఉంటే, ఎస్ యాదాద్రి పవర్ ప్రాజెక్టులో కమిషన్లు ఉన్నాయి, అక్కడ జరిగింది, అది వాస్తవం. కానీ ఏ ప్రభుత్వమైనా కమిషన్ తింటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తింటున్నట్టే అప్పుడు బీఆర్ఎస్ తిన్నది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ నలుగురు అందరు తిన్నారు, తినలేదని ఎవరు చెప్తలేరు, బరాబర్ తిన్నారు. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ యొక్క ప్రయోజనాలు ఏంటి? యాదాద్రి పవర్ గ్రిడ్ రావడం ద్వారా, పవర్ ప్రాజెక్ట్ రావడం ద్వారా వేరే రాష్ట్రాల నుండి మనం ఏదైతే కరెంటు కొనుక్కుంటున్నామో అది బంద్ అవుతుంది. ఫస్ట్ మన రాష్ట్రంలోనే మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ కరెంటుని మనం వేరే రాష్ట్రాలకు మనము లీజుకి ఇవ్వచ్చు, మనం వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. దీని ద్వారా మనకి డబ్బులు జనరేట్ అవుతాయి. సో ఏం చేసినారు వీళ్ళు? బట్టి విక్రమార్క అతి తెలివితేటలతోటో లేకపోతే వీళ్ళు రేవంత్ తెలియని తనంతో దీన్ని ఆపేసినారు. నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు ఆపేసినారు. దాన్ని కొనసాగించి ఉంటే ఈ పార్టీకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పోయి ఇనాగ్రేషన్ చేసి ఉంటే అది ఈ పార్టీకి అయిపోయేది. రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తుండే అక్కడ కొద్దిగా ఇంకొంచెం మంచిగా తెలివిగా ఆలోచించినట్టు ఉండేది పరిస్థితి. వాళ్ళు కేసీఆర్ జేబులకి వెళ్ళి కట్టలేదు అదంతా. కేసీఆర్ జేబులకి వెళ్ళి కట్టలేదు, రేవంత్ రెడ్డి గారు జేబులకి వెళ్ళి కట్టలేదు. ఎవరి సొమ్మది? మేము తెలంగాణ ప్రజలం కడుతున్నటువంటి ట్యాక్సులు. సో నేను చెప్పేది ఏంటంటే,
ఇప్పుడు మీరు దాన్ని ఆపడం ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయండి? దాన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు అయినాయి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్. ఆ ఖర్చైన డబ్బులు ఎవరి డబ్బా సొమ్ము అది? మీ సొమ్ములు కావు, మీ 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 నాన్న సంపాదించింది, మీ అయ్య సంపాదించిన సొమ్ములు కావు. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడుతుంటే, తాగి తందనాలు ఆడుతుంటే, మీరు లిక్కర్ రేట్లు పెంచుకున్న తర్వాత, లేకపోతే వ్యాట్ ట్యాక్సులు పెంచుకున్న తర్వాత మేము కట్టే జిఎస్టీల నుంచి మీరు తీసుకుపోయి ఆ డబ్బులు తీసుకుపోయి ఆడ యాదాద్రి పవర్ ప్రాజెక్టులు కట్టిరు. దాన్ని ఆపడానికి మీకు ఎవరికి హక్కు ఉన్నది? ఇప్పుడు ఆ డబ్బులు దాన్ని ఆపేసిరు కదా, మరి ఆ డబ్బులన్నీ వేస్ట్ కదా ఇప్పుడు. అంటే మా ట్యాక్స్ డబ్బులన్నీ వేస్ట్ అయినట్టేగా. దాన్ని పూర్తి చేసి ఉంటే డబ్బులకు ఒక అర్థం ఉండేది. మా ట్యాక్సులతోటి కట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్కి ఒక అర్థం ఉండేది. మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఆ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్కి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఇలా కమిషన్లు బాయే, కమిషన్లు తీసుకునే డబ్బులు వేస్ట్. మా డబ్బులతోటి పవర్ ప్రాజెక్ట్ ఆపేసిరు. అది పూర్తయి ఉంటే మనమే అద్భుతంగా ముందరికెళ్ళే వాళ్ళము. ఒక 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 అసెట్ మన తెలంగాణలో ఉండేది, దాన్ని ఆపేసి వీళ్ళు తప్పు చేసిరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన తెలంగాణ సొమ్మది. కేసీఆర్ ఆలోచన వచ్చిందా? కేసీఆర్ గత ప్రభుత్వంలో కట్టినరా? కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో చేసినవన్నీ కూడా ప్రజల సొమ్మే, ఆయన సొంత సొమ్ము కాదు, ఆయన జేబులోకి వెళ్ళి పెట్టలే. సో అది మీరు ఏది ఆపినా సరే ఎవరి ట్యాక్సులు ఇబ్బంది పడతాయి? ఎవరి డబ్బులు వృధా అయినట్టు? మా ప్రజల డబ్బులు వృధా అయినట్టు. మా ప్రజల డబ్బుని సొమ్ముని వేస్ట్ చేసినట్టే లెక్క. దాన్ని పూర్తి చేయడం ఇంపార్టెంటా? దాన్ని అది కేసీఆర్ కట్టిన ఈగోతోటి ఆపేయడం గ్రేటా? ఏది కరెక్ట్ అంటారు? ఆల్రెడీ పెట్టినటువంటి 1000 కోట్లకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 1000 కోట్లకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ అనేది సిస్టమ్ జనరేట్. అది పార్టీలు కాదు. బీఆర్ఎస్ ఈరోజు ఉంటుంది, ఆల్రెడీ పోయింది. కాంగ్రెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బీజేపీ వస్తుందా లేదా దేవుడు ఎరుగు. కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాండర్డ్ ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా ఆ కుర్చీలో కూర్చొని సిస్టమ్ని నడిపిస్తారు అంతే, నిమిత్త మాత్రులు మీరు. కానీ ఎవరు నడిపిస్తారు అసలు గవర్నమెంట్ని? ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా 35 సంవత్సరాలు వాళ్ళ కుర్చీలలో కూర్చొని ముందరకు నడపాలి. గవర్నమెంట్ నడుపుతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరు? తెలంగాణ పబ్లిక్. మా ట్యాక్సులతో నడుస్తుంది తెలంగాణ గవర్నమెంటు. ఈ రోజున కుర్చీలో రేవంత్ రెడ్డి ఉంటే రేపు ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. అట్లా అని మీరు పార్టీలు మారుతున్నాయి కానీ గవర్నమెంట్ మారదు, వ్యవస్థ మారదు. వ్యక్తులు మారుతారు కుర్చీలకి వెళ్ళి, కానీ వ్యవస్థ మాత్రం మారదు. ప్రజలకు అనుగుణంగానే గవర్నమెంట్ పనిచేయాలి. ఇవన్నీ తెలుసుకునేటోడు తెలివైనోడు. లేదు మేము పేర్లు మారుస్తాం, ఊర్లు మారుస్తాం, మేము ఏం చేయలేము అంటే ఎవరు మాత్రం ఏం చేయలేరు. ఇప్పటికే పొట్టు తిడుతున్నారు.